మహామాక్స్. దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్డమ్ సంపాదించిన చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత వారి కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరగడం మనం ఎన్నోసార్లు చూసాం. కొందరికి అక్కడ భారీ అవకాశాలు వస్తే మరికొందరికి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చలోకి రావడానికి కారణం ప్రముఖ నటి రష్మిక మందాన చుట్టూ జరుగుతున్న సోషల్ మీడియా డిస్కషన్లే. ఆమె తాజా హిందీ ప్రాజెక్ట్లో పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే కమెంట్స్ నెటిజన్ల మధ్య వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో గత కొన్నేళ్లుగా మహిళా పాత్రల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. హీరోతో సమానంగా కథను మోసే పాత్రలో హీరోయిన్లు కనిపిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కారణంగా హీరోయిన్ల పాత్రలకు మరింత వెయిట్ పెరిగింది. కథలో వారి నిర్ణయాలు, భావోద్వేగాలు, ప్రయాణం కూడా కథను ముందుకు నడిపించే స్థాయికి చేరుకున్నాయి. అయితే బాలీవుడ్లో పరిస్థితి అన్ని సినిమాల్లో ఒకేలా ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఇప్పటికీ పాటలు, రొమాన్స్ లేదా కొన్ని కీలక సన్నివేశాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇటీవల బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న పలువురు సౌత్ హీరోయిన్ల కెరీర్ను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. సినిమాలు హిట్ అయినా వారి పాత్రల గురించి పెద్దగా చర్చ జరగని సందర్భాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే సౌత్లో ప్రేక్షకులు హీరోయిన్ల నటనకు చాలా దగ్గరగా గమనిస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. అందుకే ఇక్కడ నటీమణులకు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఒక సినిమా విజయవంతమైతే సాధారణంగా హీరో, దర్శకుడు లేదా ఫ్రాంచైజ్ బ్రాండ్ ఎక్కువగా వార్తలు నిలుస్తుంది. ఆ విజయానికి హీరోయిన్ కూడా భాగస్వామి అయినప్పటికీ ఆమె పాత్రకు తగిన గుర్తింపు దక్కకపోవడం కొన్నిసార్లు బాధాకరమైన విషయమే. బాలీవుడ్లో కూడా పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదనే చెప్పాలి. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో మహిళా పాత్రలు అద్భుతంగా రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి అవకాశాలు అందరికీ సమానంగా రావడం లేదనే అభిప్రాయం ఉంది. సినీ విశ్లేషకులు చెప్తున్న మరో అంశం ఏంటంటే భాష మారితే ప్రేక్షకుల అంచనాలు కూడా మారతాయి. ఒక హీరోయిన్ సౌత్లో చేసిన పాత్రల తరహాలానే బాలీవుడ్లో అవకాశాలు వస్తాయని భావించడం కొన్నిసార్లు సరికాదు. మరోవైపు పెద్ద బ్యానర్ సినిమా అంటే కెరీర్కు మంచి బూస్ట్ వస్తుందనే ఆలోచనతో చాలా మంది నటీమణులు భారీ ప్రాజెక్టులను ఎంచుకుంటారు. కానీ ఆ సినిమాలో వారి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది అనేది కూడా అంతే ముఖ్యమైన ప్రశ్న. సినిమా చరిత్రను చూస్తే గుర్తుండిపోయిన నటీమణులు కేవలం హిట్ సినిమాల వల్ల కాదు, బలమైన పాత్రల వల్లే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించారు. ఒక మంచి పాత్ర కెరీర్ ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు స్క్రీన్ టైం కంటే క్యారెక్టర్ ఇంపాక్ట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 2 సన్నివేశాలే ఉన్నా ఆ పాత్ర ప్రేక్షకులపై ముద్ర వేస్తే చాలు అనే దృక్పథం పెరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సౌత్ అయినా బాలీవుడ్ అయినా చివరికి నిలిచేది మంచి పాత్రే. సరైన కథ, బలమైన క్యారెక్టర్, మంచి ప్రెజెంటేషన్ ఉంటే భాష అనే అడ్డంకి పెద్దగా ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా చూస్తే సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్లే స్టార్ హీరోయిన్లు కేవలం భారీ ప్రాజెక్టులు, పెద్ద హీరోలు, ప్రముఖ బ్యానర్లు మాత్రమే కాకుండా తమ నటనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే పాత్రలను కూడా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.